బెంగాల్ నుంచి వెళ్తున్నటువంటి బంగ్లాదేశీలు, అస్సాం నుంచి వెళ్తున్నటువంటి బంగ్లాదేశీలు క్రమంగా దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేస్తున్నారు అన్నటువంటి విషయం కనబడుతోంది. మన శ్రీకాకుళానికి సంబంధించింది ఇంతకుముందే మాట్లాడుకున్నాం. వాళ్ళు ఇప్పుడు బాంద్రా దగ్గర నుంచి కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. హుబ్లీ బస్ స్టాండ్లో తాజాగా వాళ్ళని ఐడెంటిఫై చేశారు. హుబ్లీ అంటే తెలుసు కదా, కర్ణాటకలో పెద్ద ఎత్తున వీళ్ళందరూ వచ్చేస్తున్నారు. బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే బంగ్లాదేశ్ తిరిగి వెళ్ళట్లా, వచ్చేసేసి మళ్ళీ ఇక్కడెక్కడే ఉంటూ ఉండటం అన్నటువంటిదే ఇక్కడ కీలకమైనటువంటి అంశం. వదిలిపెడితే ఎక్కడికి వెళ్ళాలో అనేటటువంటిది కాకుండా వాళ్ళ సొంత దేశానికి కాకుండా వస్తున్నటువంటి వాళ్ళని ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నారు. వీళ్ళని మరి కర్ణాటక రాష్ట్రం కాబట్టి ఏమన్నా అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ వీళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చి ఓటర్ కార్డులు ఇచ్చి ఇంతకుముందు మమతా బెనర్జీ చేసినట్టు, లేకపోతే మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ చేసినట్టు ఏమైనా చేస్తారా, లేకపోతే తిప్పి పంపుతారా అన్నది చూడాల్సి ఉంది.